శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాడు మనం రెండు చిట్టి కథలను విందాం. మొదటిది ముసలివాని తీర్పు, రెండవది దోమమ్మ పెళ్లి. ఇక మొదటి కథ, ముసలివాని తీర్పు. అనగనగా ఓ ఊళ్ళో రాము సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఒక రోజున వాళ్ళిద్దరూ ఒక దూర ప్రయాణానికి బయలుదేరారు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా బళ్ళు, కార్లు, రైళ్లు లేవుగా. అందుచేత ఇద్దరూ కాలినడకన బయలుదేరారు. త్రోవలో తిందామని రాము 3 రొట్టెలు, సోము 5 రొట్టెలు తెచ్చుకున్నారు. సగం దూరం వచ్చేసరికి వాళ్ళిద్దరికీ ఆకలి వేసింది. ఆ పక్కనే ఓ చెరువు కనిపించింది. ఇద్దరూ చెరువు ఒడ్డున రొట్టెలు తిందామని కూర్చున్నారు. ఇంతలో ఒక బాటసారి అటు పోతూ వాళ్ళ దగ్గరికి వచ్చి, బాబు, ఆకలి జాస్తిగా ఉంది, నాకు కూడా కాస్త పెడతారా అని అడిగాడు. బాటసారిని చూసేసరికి ఇద్దరికీ జాలి కలిగింది. వాళ్ళ దగ్గరున్న 8 రొట్టెలు ముగ్గురు సమంగా పంచుకుని తిన్నారు. బాటసారి వాళ్ళిద్దరికీ కలిపి 8 అణాలు ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అప్పుడు సోము ఇలా అన్నాడు, రాము, నావి 5 రొట్టెలు గనక నేను 5 నాణాలు తీసుకుంటాను, నీవి 3 రొట్టెలు గనక నువ్వు 3 అణాలు తీసుకో అని. రాము ఒప్పుకోలేదు. అదేం కుదరదు, ఇద్దరం చెరిసగం పంచుకోవాలి అన్నాడు. అందుకు సోము ఒప్పుకోలేదు. అందువల్ల ఇద్దరూ తగవులాడసాగారు. ఇంతలో ఆ దారిన ఒక ముసలివాడు పోతూ వాళ్ల పొట్లాట చూసి దగ్గరకు వచ్చాడు. రాము సోము తమ పోట్లాటికి కారణం ఏమిటో చెప్పారు. అప్పుడు ఆ ముసలివాడు, మీరు నేను చెప్పినట్లు చేస్తారా, న్యాయంగా పంచుతాను అని అడిగాడు. రాము సోము అందుకు ఒప్పుకున్నారు. ముసలివాడు ఇలా అడిగాడు, 8 రొట్టెలు ముగ్గురు సమంగా తిన్నారు గదా అని. అవునన్నారు వాళ్ళిద్దరూ. అయితే సోము తెచ్చిన 5 రొట్టెలు 15 ముక్కలైనాయి. రాము తెచ్చిన 3 రొట్టెలు 9 ముక్కలైనాయి. సోము తన 15 ముక్కలలోనూ తను 8 తిని బాటసారికి 7 ముక్కలు ఇచ్చాడన్నమాట. అందుకని సోముకు 7 అణాలు వస్తాయి. రాము తన 9 ముక్కల్లో తను 8 తిని 1 ముక్క బాటసారికి ఇచ్చాడన్నమాట. అందుకని రాముకు 1 అణా వస్తుంది అని ఆ ముసలివాడు తీర్పు చెప్పాడు. ఆ తీర్పు విని రాము తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడ్డాడు. చెరిసగం పంచుకుంటేనే బాగుండేదేమో అని విచారించాడు. ఇంతటితో మొదటి కథ. ఇక రెండవ కథ విందాం. దోమమ్మ పెళ్లి. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక దోమ. ఒక రోజున దానికి పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అది చిర్రబుర్ర చిక్కు తీసుకుని, చివిడి మెరుగు పెట్టుకుని, పుటిక నిండా పూరీలు, అటక నిండా ఆవు నెయ్యి తీసుకుని కంచికి పోయి మంచి మొగుణ్ణి తెచ్చుకుందాం అనుకుని బయలుదేరింది. దోమలో ఒక ఏనుగు దోమమ్మను కలుసుకుని, దోమా దోమ, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుణ్ణి తెచ్చుకుందామని పోతున్నాను అన్నది దోమ. ఏం, నన్ను పెళ్లాడరాదా అన్నది ఏనుగు. చీచి, ఏనుగుకు ఎత్తు చెవులు, నేను చేసుకోను అంటూ దోమమ్మ ముందుకు సాగింది. మరికొంత దూరం పోయేసరికి ఓ గుర్రం కనపడి, దోమా దోమ, ఎందాక ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుడిని తెచ్చుకుందామని పోతున్నాను అన్నది దోమ. నన్ను పెళ్లి చేసుకోరాదా అన్నది గుర్రం. చీచి, గుర్రానికి గుదికాళ్ళు, నేను చేసుకోను అంటూ దోమ మళ్ళీ తన దారిని తాను బయలుదేరిపోతూ ఉంది. మరి కొంచెం దూరం పోయేసరికి ఒక పాము కనిపించి, దోమా దోమ, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుడిని తెచ్చుకుందామని పోతున్నాను అంది దోమ. నన్ను పెళ్లి చేసుకోరాదా అన్నది పాము. చిచి, పాముకు పడిగతల, నేను చేసుకోను అంటూ దోమ ముందుకు సాగింది. మరి కాస్త దూరం పోయేసరికి ఒక కోతి కనిపించింది. దోమమ్మ దోమమ్మ, ఎందాక ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుడిని తెచ్చుకుందామని పోతున్నా అంది దోమ. ఇదే గదా కంచి, నాకంటే మంచి మొగుడు నీకు ఎక్కడ దొరుకుతాడు, నన్ను చేసుకోరాదా అన్నది కోతి. ఇదేనా కంచి, అయితే నిన్నే చేసుకుంటాలే అన్నది దోమ. కోతి దోమను నెత్తినెక్కించుకుని ఇంటికి తీసుకువచ్చి దోమమ్మ తెచ్చిన పుటిక పూరీలు, అటిక ఆవు నెయ్యి పెట్టి విందు చేసుకుని వైభవంగా పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు గడిచాయి. దోమమ్మకు ఒక కొడుకు పుట్టాడు. ఒకరోజు కొడుకును ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి ఈ దోమమ్మ జోలపాట పాడుతూ ఉంది. అలా పాడుతూ ఉండగా మేతకు పోయిన కోతి ఇంటికి తిరిగి వచ్చి పెళ్ళాం పాట వినేసరికి ఎక్కడలేని ఆనందం, సంతోషం కలిగింది. కోతి ఆ సంతోషం పట్టలేక అమాంతంగా వచ్చి దోమని ముద్దు పెట్టుకోబోయింది. అలా ముద్దు పెట్టుకోవడంతో దోమమ్మ కాస్త కోతి ముక్కులోకి దూరింది. పాపం కోతి ఏం చేస్తుంది? నీకు కాసుదండ ఇస్తారా, కట్టె వంకలు పెడతారా, ముక్కుపోగు కుట్టిస్తారా అని ఎంతో బతిల్లాడింది. కాని దోమమ్మ బయటకు రాలే. కోతికి కోపం వచ్చి ముక్కు నలుపుకునేసరికి దోమమ్మ కాస్త నలిగి చచ్చిపోయింది. దాంతో కోతికి తుమ్ము వచ్చి అచ్ అని తుమ్మింది. ఆ తుమ్ముతో చచ్చిన దోమ కోతి ముక్కులోంచి బయటపడింది. పాపం కోతి చేసేది లేక కళ్ళ నీళ్లు పెట్టుకుంది. అంతటితో
ఆ కథ కంచికి వెళ్ళింది, మనం ఇంటికి వచ్చాం. మీకు తప్పకుండా ఈ 2 చిట్టి కథలు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో చెప్పి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.